ఎలిమినేషన్ చేసేది ఎవరో మాత్రం రప్ప 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 బిగ్ బాస్ ఆడాలి ఈ రోజు అంతే. దివ్య మాధవి గారి మీద ఆడడం తప్పేం లేదు, కరెక్ట్ అడిగారు. పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, ఒక పెళ్ళైన కూతురు ఉంది. సో కానీ జనాలు గేమ్ వేసేది ఈ మగాళ్ళంతా ఎవరు లేరురా, వాళ్ళే మగాళ్ళు అన్న విధులు చూపిస్తున్నారు ఆడవాళ్ళంతా. ఆడియన్స్ మోసం చేయలేరుగా. సో వాళ్ళు పక్కాగా ఓటింగ్ చేయడం వల్ల దొరికిపోయాడు. ఎందుకంటే బిగ్ బాస్ లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వైల్డ్ ఫైర్ ఎక్కువైపోయింది. యుద్ధం జరిగినట్టు యుద్ధం జరిగినట్టు జరిగిపోతుందంట, ఏదో ఊహించిన ఎలిమినేషన్ జరగబోతుందంట. ఇప్పుడు టాపిక్ తన మీద ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చేయడము అసలు మామూలుగా లేదన్నా, నిజంగా మాకైతే మెంటల్ ఎక్కిచ్చేసాడు. వాళ్ళేంటో అసలు ఎట్లున్నారంటే భూప్రపంచం మీద ఇద్దరు మగాళ్ళే ఉన్నారు. ఇలాంటి మాటలు నిజంగా ఇంత ప్రోమో కూడా చూసా, గట్టిగానే ఇచ్చారు. నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది క్లాస్ మాత్రం. పాయింట్లు ముక్కల కోసం అయితేనే మనీలు మాట్లాడుతున్నాడు 100% చెప్తున్నా. వాళ్ళిద్దరిని తీసేస్తే బిగ్ బాస్ కొన్న పోతుందిరా నాయన. బిగ్ బాస్ చూస్తున్నారా? తీసుకున్నా చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఈ రోజు ఏదో ఒక రుద్ర యోగం జరిగినట్టు యుద్ధం జరిగినట్టు జరిగిపోతుందంట, ఏదో ఊహించిన ఎలిమినేషన్ జరగబోతుందంట. ఆ ట్విస్ట్ ఏంటో మనం చూడాలా. ఈ రోజు సరే 100 అయినా సరే 112 అయినా ఈ రోజు బిగ్ బాస్ చూడాలా. ఎలిమినేషన్ చేసేది ఎవరో మాత్రం రప్ప 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 బిగ్ బాస్ ఆడాలి ఈ రోజు అంతే. మాధురి గారు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నాగార్జున గారు ఈ రోజు వచ్చిన ప్రోమోలో చూసారా? చూడలేన్న నాగార్జున గారు వార్నింగ్ ఇస్తారా? ఈ రోజు అయితే బిగ్ బాస్ ఏదో అయింది. మాధురి అక్కకి వార్నింగ్ ఇస్తే బిగ్ బాస్ ఎట్లుంటదన్న అసలు. మాధురి అక్క అంటేనే ఫైర్ అంటేనే బిగ్ బాస్. కానీ మాధురి గారు అక్క మీరు ఎంత ఫైర్ లో ఉండండి, మీరు మాత్రం తగ్గేదే పని లేదు. మీ కింద తగ్గే ఉంటారు. జనాలు మాత్రం ఎంతగానో మిమ్మల్ని తిట్టుకున్నా, మిమ్మల్ని ట్రోలింగ్ చేసినా మీరు మాత్రం అంతే. మాధురి అక్క అంటే అంతే. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు? మాక్సిమం గారు ఆ పవన్ దండం పెడుతున్నా. ఆ పవన్ నన్ను తన పేరు ఆర్మీ పవన్, వాళ్ళిద్దరిని తీసేస్తే బిగ్ బాస్ కొన్న పోతుందిరా నాయన. ఈ అమ్మాయిలు అందరూ కనెక్ట్ అయిపోతున్నారు అన్న. వాళ్ళేంటో అసలు ఎట్లున్నారంటే భూప్రపంచం మీద ఇద్దరు మగాళ్ళే ఉన్నారు. అసలు ఈ మగాళ్ళంతా ఎవరు లేరురా, వాళ్ళే మగాళ్ళు అన్న విధులు చూపిస్తున్నారు ఆడవాళ్ళంతా. ఫస్ట్ ఉన్నంత ఉన్నారు, ఈ పోయిన వాళ్ళు కూడా అది పులిహార కలుపుతున్నారు. మరి బిగ్ బాస్ అనుకుంటున్నారా పులిహార పత్యాపారాన్ని నడుపుతున్నారు? అర్థం కావట్లేదు. ఎవరు చూస్తూనే ఉన్నాం కన్నా పేర్లు ఎందుకు చూస్తూనే ఉన్నాగా. డాన్సులు, సాల్సా డాన్సులు, ఫోక్ డాన్సులు వేస్తున్నారు కదా అక్క వాళ్ళందరూ. ఎంజాయ్ అక్క, మీరు ఏడన్నా సాల్సా డాన్సులే. నాకు ఫస్ట్ రీతు అక్క అంటే చాలా చాలా ఇష్టం అక్క. ఎందుకంటే ఆమె ఎంత కష్టపడి వచ్చిందో ఇండస్ట్రీకి, ఫాదర్ లేకుండా ఎంతో ఎమోషనల్ ఉంది. కానీ బిగ్ బాస్ లో సెడిపోతుందో లేకపోతే ఆ కంటెంట్ల కోసం చేస్తున్నారో, ఎవరు సెడగొడుతున్నారో ఏటో అర్థం కావట్లేదు. చివరికే నాగార్జున సార్తో ఒక మాట అన్నదంట, నేను గేమ్ కోసమే ఆడతా, గేమ్ లోనే ఆడతా అంట. మరి ఇన్ని రోజులు చూపించమందా, గొర్రెలమందా మనం అంతా? మరి ఇంతకన్నా రాసుకొని పూసుకొని కళ్ళమ్మ నీళ్ళు నువ్వు లేదు నేను ఉండలేను పవన్ అన్న విధులు చూపించింది అక్క. మారిపోయింది. అందుకే ఏది జరిగినా సరే జనాలే పిచ్చి మందా. బిగ్ బాస్ నడుతూనే ఉంటది, డబ్బులు సంపాదిస్తూనే ఉంటది. దాని గురించి డిస్కషన్ చేసేది మనము. సొంత పనులు కూడా మానేసి మరి బిగ్ బాస్ వస్తున్నారట. మరి దారుణం అయిపోయింది. చూడొద్దమ్మా, చూడండి. కానీ అంతవరకే నైట్ నిద్రలో కూడా కలరిస్తున్నారంట, రీతు పవన్ అని. అట్లా ఏం కాదమ్మా, వాళ్ళ పని వాళ్ళదే. కానీ వాడు గెలిస్తే మనకి ఒక్క రూపాయి కూడా ఎవడు ఇవ్వడం కాబట్టి ఎవడి పని వాడు చేసుకోండి అంతే. ఇమూనేలన్నా పాప నిజంగా రీతు అక్క హట్ అవుతుంటే ఎమ్మానిల్ని బాగా ఫీల్ అయిపోతున్నాడు అన్న. పక్క నుండి వెళ్ళిపోకే అని పాపం చాలా ఫీల్ తో పాడుతున్నాడు. రీతు అక్క నీకు ఇమ్మానిల్ తోడున్నాడు, నువ్వేం ఫీల్ కాదు. కావాలంటే ఇమ్మానిల్ నీకు కూడా వేస్తాడు బాణం గట్టిగా అంతే. తనుజక్క ఉంటది. 5 ఫస్ట్ తనుజక్క, తర్వాత రామురాతుడు, ఇమానియల్, కంపల్సరీ రీతు ఉంటే పవన్ ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా వేద్దాం. ప్రోమోలో నాగార్జున గారు మాధురి గారు గట్టిగానే ఇచ్చినట్టున్నారు కదా. గట్టిగా ఇచ్చారు బ్రో. నేను అనుకుంటూనే ఉన్నా బ్రో, చెప్పాలంటే ఈ వీక్ మొత్తం హాట్ టాపిక్ మాధురి గారు అయిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వైల్డ్ ఫైర్ ఎక్కువైపోయింది. ఈ వైల్డ్ ఫైర్ లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ దివ్యల మాధురి గారు, ఇటుపోతే మనకు రమ్య మోక్ష, వీళ్ళిద్దరు టాపిక్స్ ఎక్కువైపోయినాయి. అంటే మిగతా వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఫోకస్ అంతా. ప్రపంచం అంతా వీళ్ళ మీద వేరేది చూపిస్తుంది. సో ఈ క్రమంలో నాగార్జున గారు ఇట్లా ఫైర్ అవ్వడం, దివ్య మాధురి గారి మీద అడగడం తప్పేం లేదు, కరెక్ట్ అడిగారు. ఆయన ఆడియన్స్ పోల్ కూడా వేశారు కదా, అలా చూసే చాలా వరకు ఈవిడైతే తప్పని చెప్పేసి అనిపిస్తుంది. అలా అడగడం తప్పు. కళ్యాణ్ గురించి ఒక మాట అనింది, అందులో చాలా మంది ఓట్స్ 50-50 వచ్చింది కదా. అవును, తప్పేం లేదు. ఇప్పుడు ఒక విషయం చూసుకోండి, ఒక అమ్మాయిని అలా చేయడము తప్పని చెప్పేసి సమాజమే అంటది. కానీ ఆ అమ్మాయి చెప్పుకునే విధానం కరెక్ట్గా లేదు. అంటే ఏంది, తొక్కేస్తా మీద తొక్కేస్తా కొట్టేస్తా అంటే తప్పు. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది నువ్వు మంచిగా తప్పుని చెప్పావనుకో తప్పు అవుతుంది. నువ్వు చెడుగా చూపిస్తూ ఆ తప్పుని చెడుగా చూపించావు అంటే నువ్వు చెడ్డ అవుతావు ఫస్ట్.
సో నువ్వు చూపించే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ తప్పు చేసింది కరెక్టే, ఆ అబ్బాయి ఇలా చేశాడు కళ్యాణ్, ఇలా అన్నం తప్పేం లేదు. కానీ నా జోలికి వస్తే నేను ఇలా చేస్తా అలా చేస్తాను అన్నం తప్పు. ఒకవేళ నీకు ఏదైనా అంతగా నచ్చకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్పాలా, అలా చేయడం తప్పు నాన్న, మార్చుకోవాలి కొంచెం ఏదో ఒకటి. ఎవరైతే నీకంటే వయసులో పెద్దోడు చిన్నోడు ఎవరైతే అలా కాకుండా ఇలా అని చెప్పేసి అంటే తప్పు. సో ఆడియన్స్ అందుకే ఆ విధంగానే చూసుకొని 50-50 చేశారు, తనకి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పేసి. అంటే సో డెమోన్ పవర్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే 100 తన నా వైపు నుంచి లేదు, తన వైపు నుంచి ఉంది అన్నట్టు మాత్రమే అన్నాడు. అయితే 100% పడిపోయింది చూడండి. అవును. అసలు ఇప్పటిదాకా ఎప్పుడు అలా లేదంట. నాగార్జున గారే షాక్ అయిపోయారు. సో నిజమే కదా అది. మరి ఇప్పుడు అందరూ చూస్తుంది, ప్రపంచమే చూస్తుంది, కెమెరాల ముందు నిలబడి మరీ చూస్తుంటారు అందరు. అదే కెమెరాస్, బిగ్ బాస్ కెమెరాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు అది. సో డెమన్ పవన్ది కూడా 100% అది 100% నిజమే. అది ఏదైతే అన్నారో లవ్ తన సైడ్ ఉంచుందని చెప్పేసి 100% రియల్ అది. సో అదనమాట. మరి రీతు మారుతుంది అంత దారుణంగా చెప్పిన తర్వాత మరి రీతు కూడా చూపించినట్టున్నారు. అది ఆయన అన్న వీడియో ఎలా ఉండబోతుంది? రీతు మారుతుందా? నాకు తెలిసి మారదు. ఎందుకంటే ఇప్పుడు తనే హాట్ టాపిక్గా మారాలన్నప్పుడు ఇలాంటి చేస్తుంది కదా. ఇప్పుడు హాట్ టాపిక్ మనిషి మారాలన్నా, ఏదైనా టాపిక్ తన మీద రావాలన్నా తను ఇలాగే బిహేవ్ చేస్తుంది. వస్తుంది కాబట్టి తనకు ఫేమ్ వస్తుంది, కొంచెం చూస్తున్నారు జనాలు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే నాకు తెలిసి మారదు అనుకుంటున్నాను నేనైతే. మరి వారం భరణి ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు, ఏం చెప్తారు? భరణి ఎలిమినేషన్ నాకెందుకు నాకు అంత జెన్యూన్ అనిపించట్లేదు, ఫేర్ అనిపించట్లేదు భరణి గారి ఎలిమినేషన్. దివ్య మెయిన్లీ తనుజ వీళ్ళందరూ బాగా రిలేషన్ పెంచేసుకున్నారు. బాగా ఇలా రిలేషన్ పెంచుకున్నాక సడన్ గా పోవడము అనేది నాకు తెలిసి కూడా ఏదో అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు కావాలంటే అలాంటిది అనుకుందాం. ఇప్పుడు నాకు నచ్చంది చేశానంటే కావాలనుకోకూడదు, కాకపోతే నేను అదే అనుకుంటున్నా ప్రెసెంట్ అయితే. సో మాధురికి గానీ రమ్యకి గానీ నాగార్జున గారు ఎలాంటి క్లాస్ వీకపోతున్నారు? ఎందుకంటే చెప్పుతో కొడదామని వాడు ఇలాంటి మాటలు నిజంగా ఇందా ప్రోమో కూడా చూసా, గట్టిగానే ఇచ్చారు. నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది క్లాస్ మాత్రం. ఎందుకంటే అలాంటి స్టఫ్ వాడకూడదు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది నువ్వు ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి. ఏదైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వభావం బయటకు వచ్చాక అలా ఉండదు. సో తను ఏదో అలా చేశాడని చెప్పేసి ఇలా అంటాము. ఇప్పుడు ఆడియన్స్ లో చూసుకుంటే కూడా ఇలా నెగిటివ్ అయితే వచ్చింది వీళ్ళ మీద. ఇప్పుడు దివ్యల మాదిరి గారి గురించి కూడా చూసుకుంటే ఊరికి అరవడం ఏంటది, అలా తప్పు కదా. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళ మీద ఎంతవరకైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, నాకు తెలిసి మారుతారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు కదా, నాకేం అవ్వదు అని చెప్పేసి ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. చూసుకుంటే రీతుది ఏముందండి, ఫస్ట్ నుంచి ఎలా ఆడుతుంది నార్మల్ ఏదో ఆచితూచి తన పని తను చేసుకుంటే. సో అలాగే ఆడుతుంది, ఏం ఉండదు. ఇప్పుడు టాపిక్ తన మీద ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చేయడము, లవ్ ట్రాక్ నడపడం ఇలాంటి చేసుకుంటుంటుంది, తప్పేం లేదు. ఇప్పుడు తను కూడా టాప్ 10 కంటెస్టెంట్లో అవ్వాలి, టాప్ 7 టాప్ 6 ఉండాలని కోరుకుంటుంది కదా. బిగ్ బాస్ చూస్తున్నారా? ఈ రోజు ఎలా ఉండబోతున్న ప్రోమో నాగార్జున గారు మాట్లాడిన విధానం ఎలా అనిపించింది? అసలు మామూలుగా లేదన్నా, నిజంగా మాకైతే మెంటల్ ఎక్కిచ్చేసాడు. అంటే నాగార్జున గారు ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నారేమో అని అయితే అనిపించింది. ఇప్పుడైతే ఓకే, గేమ్ బిగ్ బాస్ సీజన్ అయినా ఏదైతే ఉందో దాంట్లో ఎవరినైతే చూపించాలో అలాగే చూపించి, ఎవరికైతే వార్నింగ్ ఇవ్వాలో, ఎవరినైతే సేవ్ చేయాలో అట్లాగే చేయటం అయితే జరిగింది. తప్పు అయితే తప్పు అనే చూపిస్తున్నాడు. సో ఈ మాటకైతే మెచ్చుకోవచ్చు నాగార్జున్ని. సో కరెక్ట్గా, ఎందుకంటే వీళ్ళు తప్పు చేసి నేను తప్పు చేయలేదు హౌస్లో అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో థమ్స్అప్ నాన్ థమ్స్అప్ అన్న అది పెడతాం వల్ల బిజీగా దొరికిపోతున్నారు. కొంతమందికి ఏమో 50-50 వస్తుంది, కొంతమంది ఏమో బిగ్ బాస్ చరిత్రలోనే అన్నీ చూస్తున్నాం మనం. సో ఇదంతా కూడా ఎలా ఉందంటే కొంతమందిని ఎందుకు తీసుకున్నారు అని ఆడియన్స్ పోల్ కూడా కనపడుతుంది. అంటే మాధురి గురించి తీసుకున్నప్పుడు మాధురికి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించింది. మాధురి మాట్లాడే విధానం మార్చుకుంటుందా, అదే విధంగా మాట్లాడిద్దే? మరి మార్చుకోపోతే బయటికి పంపించేయటమే. ఎందుకంటే తీసుకొచ్చింది టీఆర్పీ కోసం కదా, 100% దానికే. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఆఫర్ ఏదైతే ఉందో 50 లక్షలు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బొంగరాలు తిరుగుతుంది ఒక వీడియో, ₹1,00,00,000 ఇచ్చి మరీ లోపలికి వచ్చింది అని అవుతుంది. మరి అది ఎంతవరకు నిజం ఏంటని పైన దేవుడికి తెలియాలా, నాగార్జున గారికి తెలియాలా. సో 50 లక్షలు ప్రైజ్ అయితే ₹1,00,00,000 ఇచ్చి లోపలికి వచ్చిందంటే చేసిన మచ్చలన్నీ పోగొట్టుకోవడానికి లోపలికి వచ్చిందా అని కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో దీని మీద కూడా కేసు కూడా ఏదో నమోదు అయ్యింది. ఆ పిల్లలే చూస్తున్నారు, దీనివల్ల ఏం నేర్చుకోవాలి ఏంటి, బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అని అయితే నడుస్తుంది. అంటే మాధురి అసలు బిగ్ బాస్ కి అర్హత ఉందా? లేదు. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, ఒక పెళ్ళైన కూతురు ఉంది. సో కానీ జనాలకి ఏం మెసేజ్ అంటే, నువ్వేమన్నా మంచి పనులు చేస్తే కొన్ని ఏమన్నా కొంచెం సొసైటీకి మంచిగా ఏమన్నా చేస్తే ఓకే ఉంటుంది. ఆమెమో విడాకులు ఇచ్చింది, ఇవన్నీ పర్సనల్ కూడా దీంట్లోకి తేవటం అయితే జరిగింది. సో చాలామంది ఏమంటారు, ఇది గేము బిగ్ బాస్ లాగానే చూడండి, పర్సనల్ తేమాకండి అంటున్నారు. ఇప్పుడు పర్సనల్ గేమ్ అంటే నువ్వు పర్సనల్ వల్లనే కదా గుర్తింపు వచ్చింది, ఆ వీడియోలు చేయబట్టి, నువ్వు అరవబట్టి
నువ్వేంటో జనాలకి తెలిసింది. అందువల్ల శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో ట్రావెల్లో నువ్వు ఉండటం వల్లే కదా నువ్వు ఎవరో జనాలకి తెలిసిందే. లేకపోతే నువ్వెవరివి నీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలియదు నువ్వెవరో. ఆయన ఉన్నాడు కాబట్టి నీకు గుర్తింపు వచ్చింది. సో ఆయన వల్ల నీకు గుర్తింపు వచ్చింది కాబట్టి అదే తీసి మాట్లాడతారు. కానీ ఆ బిగ్ బాస్ 9 గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు తిప్పి కొడితే 10 రోజులు అయిందా వచ్చి. సో నీ గురించి మాట్లాడరు. కంపల్సరీ ఏదో ఒక మాటన శ్రీనివాసరావు గారిని తీసుకొస్తారు. సో అది. సో ఇంకొకటి ఏంటంటే జనాలు ఎందుకు దాని మీద కేసు పెట్టారు అని దాని గురించి మాట్లాడుకుంటే పెట్టాలి, 100% పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా మంది చిన్నపిల్లలు చూస్తున్నారు బిగ్ బాస్ 9. ఏం నేర్చుకోవాలా? సో ఇది కరెక్ట్ కాదు. సో మరి నాగార్జున గారు ఇప్పుడు దాకా అయితే దీని మీద రియాక్ట్ అయితే అవ్వలేదు. ఏమన్నా ఆయన మాట్లాడతాడేమో అని చూస్తున్నాం కానీ ఇప్పుడు దాకా అయితే ఏం మాట్లాడలేదు. చూడాలి అసలు కేసు తీసుకుంటున్నారా, అసలు లోపలికి వెళ్ళి ఏమైనా ఎంక్వైరీ చేశారా, మాట్లాడారా, వాళ్ళిద్దరిని బయటికి ఏమైనా పంపించే సూచనలు ఏమైనా ఉన్నాయా చూడాలి. ఇద్దరి మీద కూడా సీరియస్ కండిషన్లో అయితే జనాలు ఉన్నారు. ఒకటేమో పికిల్ పచ్చళ్ళు, 2 ఏమి చూడాలి. మరి ఆడియన్స్ మరి ఏమనుకుంటారో ఏంటో. నాకైతే మూతపడిద్ది అని అయితే అనుకుంటున్నాను. అంటే వచ్చిన ప్రోమోలో నాగార్జున గారు మన మాట్లాడిన మాట, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన, సోల్జర్ గురించి మాట్లాడిన మాటలు చూపించారు కదా. అవును. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మరి తన విధానం కరెక్ట్ అంటారా, కరెక్ట్ కాదంటారా? అంటే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లా. లవ్ అంటున్నాడు, కాసేపు గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను అంటాడు, నేను గేమే ఆడతాను అంటాడు, నేను అందుకే వచ్చానంటాడు, నేను జనాలకి ఏదో చూపించాలని వచ్చానంటాడు. అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు. దాంట్లో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అంటే అన్ని అబద్ధాలే, ఒకటే నిజం లేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న కెమెరాలు మోసం చేయవచ్చు, కూర్చున్న ఆడియన్స్ మోసం చేయలేరుగా. సో వాళ్ళు పక్కాగా ఓటింగ్ వేయడం వల్ల దొరికిపోయాడు. ఓకే, సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా చూస్తున్నారంటే కారణం ఆయనే. ఎందుకంటే అదే బిగ్ బాస్ లో ఎన్ని సీజన్లు పెట్టినా ఒక వ్యక్తి ఉంటాడు కాపాడుతాని. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ట్రోల్స్ పడినా ఒక వ్యక్తి బలంగా ఒక సమూహంలాగా నిలబడే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఆయనే. ఎందుకంటే సీజన్ 9 ఇప్పుడు కూడా ఇంకా జనాలు వాళ్ళు వచ్చినా సరే చూస్తున్నారు అంటే ఈయన వల్లే. ఎందుకంటే కామెడీ కానీ, మాట తీరు కానీ, ప్రతిది ఎక్సలెంట్. ఆయిషా గేమ్ నిన్న కెప్టెన్ గేమ్ లో ఓడిపోయిన తర్వాత కొంచెం కొట్టుకోవడం, ఏడవడం జరిగింది కదా, కొంచెం చెంపలు కొట్టుకుంది. ఎలా అనిపించింది మరి తనది? మరి కొంచెం స్ట్రాంగ్ అనుకున్నాం కదా, తనే అంతసేపు ఏడవడం ఎలా అనిపించింది? అది వేస్ట్ అనిపించింది బాయ్. ఎందుకంటే సెంటిమెంట్ అనిపించింది నాకు కొంచెం. అది కరెక్ట్ కాదు, అవే కరెక్ట్ కాదు. సో ఇంకొంచెం బెటర్గా ఏమన్నా ట్రై చేయాల్సింది. ఆ ఏడుపు అన్నది అందరికి అలవాటు అయిపోయింది. యుమానియన్ గురించి ఏం చెప్తారు మరి? యుమానీలు ఈజ్ అ గుడ్ పర్సన్. కొంచెం లవ్ ట్రాక్ అన్నట్టుగా అవుతుంది కానీ నేనైతే నమ్మను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన లైఫ్ గురించి ఏంటి అన్నది కూడా అందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో దాంట్లో మళ్ళీ ఆ బురదలో కాలు వేయడు అని అయితే నేను నమ్ముతున్నా. సో అది చూపించేదంతా కూడా ట్రోల్స్కి దొరకడానికి, అవి ట్రెండ్ అవ్వడానికి చేస్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నా. అది ఓకే. తను అంటే వాళ్ళిద్దరు తనుజాది తనది ఎలా అనిపించింది? లవ్ ట్రాక్ అనిపించింది? లేదన్నా, అది జనాలు నేను అదే చెప్తున్నా, నమ్మమాకండి. మీరు నమ్మారా? గొర్రెలే, 100% గొర్రెలే. ఆయన నేను జనాల్లో అయిపోవాలి అన్న పాయింట్లు ముక్కల కోసం అయితేనే నీళ్ళు మాట్లాడుతున్నాడు. 100% చెప్తున్నా, లవ్ ట్రాక్ లేదు 100%. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానంలో మీరు వినండి, ఆయన కాసేపు మాట్లాడుతున్నాడు, తర్వాత నవ్వుతున్నాడు. అంటే ఆయన మాట్లాడింది మీరు కట్ చేసుకుంటారు కానీ నవ్వింది కట్ చేసుకోరు. నవ్విందంటే ఆల్రెడీ జనాలకు తెలిసిపోద్ది. సో నీకు కావాల్సిన ముక్క వరకు నువ్వు కట్ చేసుకుంటావు కాబట్టి ఆయన కూడా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. అది ఓకే. మరి టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? నేను ఫలానా అని చెప్పలేం భయ. ఎందుకంటే నాగార్జున గారు చివరి మూమెంట్లో ఏదైతే ఉందో మెలికే చేస్తున్నాడు ఆయన. వీళ్ళు వస్తారు అంటే వాళ్ళు రావట్లా. నేను వారం రోజుల నుంచి కూడా కంటిన్యూగా చెప్తున్నా, రాను రాతోడు వచ్చేస్తాడు బయటికి, 100% వస్తాడు అని. ఈ మాట నిజమైంది. అంటే ఒక 2-3 గేమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఆయన వస్తాడంటే వాళ్ళు రావట్లా. సో తిరిగేసేస్తున్నాడు. ఈసారి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా ఉంది హౌస్, ఎంత ఆకట్టుకున్నాడు జనాల్ని, ఎలా డ్యాన్సులు వేసాడు, ఎలా మాట్లాడాడు, ఎలా కలుసుకున్నాడు. కానీ ఇప్పుడే మెతకబడిపోయాడు. అంటే ఎందుకు మెతకబడ్డాడు? ఫ్యామిలీ వైపు నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా, లేకపోతే ఆ లోపల ఏమన్నా ఏం చెప్పుకోలేకపోతున్నాడా ఏంటి అన్నది తెలియదు. కానీ మెతకైతే పడిపోయాడు 100%. అలాంటి వాళ్ళు హౌస్లో ఇంకా ఉండడానికి ఆధారం ఉండదు. సో 100% బయటకైతే వచ్చేస్తాడని నేను చెప్తానే ఉన్నా. అదే నిజమైంది. ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నాను? నేను ఇప్పుడు వరకు గేమ్ ఆడి 4 వీక్స్లో 5 వీక్స్లో ఇమానీలు అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే ఇమానియన్స్కి కప్పు రాదని చాలా మంది అంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టేట్మెంట్లు పాస్ చేశారు. అదే పప్పులో కాలేస్తాం మనం. ఇప్పుడు ఎవరైతే రాదు అనుకుంటామో వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఆడు చేయలేడురా అంటే వాడే చేసి చూపిస్తాడు.
నువ్వు కథ రాయలేవరా అంటే ఆడే ఒక పెద్ద సినిమా ఇట్టు కొట్టి చూపిస్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే, నీకు రాదు అన్నోడే చేసి చూపిస్తున్నాడు కాబట్టి 100% వాళ్ళకే వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.